రమేష్ గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే ఈ పరకామణి వ్యవహారం బయటపడిందో, దొంగతనం వ్యవహారం, అప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఏప్రిల్లో జరిగింది, కానీ ఆయన టేకప్ చేసింది ఆగస్టులో. కాబట్టి ఆయన నిన్న మాట్లాడితే ఏమంటున్నాడంటే, నాకేం సంబంధం ఏప్రిల్లో జరిగిందానికని. దొంగతనం జరిగిన దాని గురించి కాదు వివాదం ఇక్కడ, సెటిల్మెంట్ వ్యవహారం. లోక్ అదాలత్లో సెటిల్మెంట్కి ఎందుకు వెళ్ళారు? అది ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్లో జరిగింది. అంటే ఆయన చైర్మన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అసిస్టెంట్ ఎవరు ఆఫీసర్ ఉన్నారు, సతీష్ కుమార్ అట, ఆయన దీని మీద అతనితో లోక్ అదాలత్లో సెటిల్మెంట్కి వెళ్ళాడు అనేది ఇప్పుడు అసలైనటువంటి హైలైటింగ్ పాయింట్. ఇది దాన్ని పక్కన పెట్టేసి తెలివిగా భూమన కరుణాకర్ రెడ్డి గారు నేనప్పుడు జరిగినప్పుడు నేను కాదు చైర్మన్ గారు అంటాం అని అన్నాడు. కాబట్టి ఇక్కడ క్లారిటీ వచ్చేసింది. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడే డీల్ కుదిరింది, ఒప్పందం కుదిరింది. అతను ఒక కొన్ని ఆస్తులు రాసిచ్చేటట్టుగా మళ్ళీ టీటీడీకి, అదే రికవర్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇది పక్కన పెడితే అసలు దీంట్లో కనుక నా పాత్ర ఉందని కనుక నిరూపిస్తే ఆయన ఎప్పటిలాగానే సెంటిమెంట్ డైలాగులు కొడతారు కాబట్టి మరోసారి కొట్టాడు. అక్కడ నేను తల బాదుకొని చనిపోతాను, తల నరుక్కొని చనిపోతాను అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు అంటున్నారు. సరే, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కనుక ఏమైనా జరిగితే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. నీకు నువ్వేం శిక్ష వేయించుకోవాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారంగా న్యాయస్థానాలు శిక్ష వేస్తాయి, లేదంటే దేవుడితో పెట్టుకున్నాడు కాబట్టి ఆ దేవుడే శిక్ష వేస్తాడు. సో రమేష్ గారు, యాజ్ ఎ స్పోక్స్ పర్సన్, డూ యూ స్టిల్ డిఫెండ్ Bhumana's comments saying that he doesn't have any role in the scam? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే సిటీ 24/7 ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇక్కడ డిఫెండ్ చేస్తున్నారా లేదా అనేది కాకుండా ముందుగా వాస్తవాలను మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ టైంలో నేను లేను కదా అని చెప్పి చెప్తున్నారు. కానీ సెటిల్మెంట్ జరిగినప్పుడు లోక్ అదాలత్లో ఈయన చైర్మన్గా ఉన్నారు అని చెప్పి ఉంది కదా, ఆయన కూడా ఎంతో కొంత దీంట్లో పాత్రధారి అయ్యి ఉంటారు కదా అని చెప్పి మీ అందరి అభియోగం. ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఆయన సిబిఐ ఎంక్వైరీ అడిగిన మాటలు మాత్రం మీరు చెప్పలేదు సురేష్ గారు. అది కూడా చెప్పుకుంటే బాగుండేది. ఈ వ్యవహారం మొత్తం అన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ కాకుండా, ఎందుకంటే వంశీకృష్ణ గారికి కూటమి వాళ్ళకి కూడా ఈ ప్రశ్న వెళ్లాల్సిందే. కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్కే దిక్కు దివాణా లేదు ఇప్పటికి. అది ఎక్కడుందో తెలీదు, ఆ ఎంక్వైరీ ఎక్కడి వరకు వెళ్ళిందో తెలీదు. ఇక సిబిఐ ఎంక్వైరీల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. మధ్యలో కట్ చేసేసి ఆ పాయింట్ డిబేట్ అయిపోయేటట్టుగా చేస్తారు. మీరు కరెక్ట్ గా పాయింట్ ని కరెక్ట్ గా ఆ టైంలో డిబేట్, మీరు నిజంగా ఎంత మాట్లాడారు, భువన్ గారు తలకాయ బదులు కొట్టుకుంటా అన్నారు, లేదా ఇంకోటి అన్నారు అని చెప్పారు. కానీ సిబిఐ తోటి ఎంక్వైరీ చేయమన్నారు అనే మాట మాత్రం మీరు చెప్పలేదు. చూసారా సురేష్ గారు? కావాలని చెప్పబోవడమే లేదు. అంటే మీకుండే ప్రాధాన్యాలు మీకుంటాయి, మాకుండే ప్రాధాన్యాలు మాకుంటాయి. వంశీకృష్ణ గారు అసలేదు సార్, ఆ పాయింట్ మర్చిపోయా. ఒకవేళ నిజంగా కానీ గుర్తుండే నేను ఇదే మాట అనేవాడిని. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు సార్? సిబిఐ ఈడీలు మనకు వద్దు, సూటే కాదు. వంశీకృష్ణ గారికి ఉండే ప్రాధాన్యాలు వంశీకృష్ణ గారికి ఉంటాయి కాదను. ఇప్పుడు నేను అనేది క్లియర్ గా, భూమన కరుణాకర్ రెడ్డి గారు సిఐడి ద్వారా అయినా సరే, సిట్ ద్వారా అయినది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులతోటి నడుస్తుంది. ఆ పోలీసులు స్టేట్ గవర్నమెంట్ ఎలా చెప్తే అలా వింటారు. కాబట్టి వాళ్ళతోటి కాకుండా సిబిఐ ఎంక్వైరీకి నేను ఈ విషయం మీద ఎంక్వైరీకి నేను సిద్ధం అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సరే, ఇక అది కూడా పక్కన పెడతాం మనం. నిజంగా ఇప్పుడు ఎలాగో ఎంక్వైరీ జరుగుతుంది. జరిగినప్పుడు ఇదే రవికుమార్ అనే వ్యక్తి ఇప్పటివరకు అతను బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడిన సంఘటనలు లేవు, పరిస్థితులు లేవు. ఏ ఒక్క టీవీ వాళ్ళు కూడా అతనితోటి కనీసం, మరి ఆల్రెడీ కేసు రాజీ అయిపోయి లోక్ అదాలత్లో తీసివేసిన తర్వాత అతను టీవీ ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు, అన్ని ఇవ్వచ్చు. కానీ అతను ఎక్కడా మాట్లాడిన దాఖలాలు మనం చూడాల. ఈ రోజున నిజంగా అదే రవికుమార్, నేను భూమన కరుణాకర్ రెడ్డి గారికి కానీ లేదా ఆయనకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఈ ఆస్తులు రాసిచ్చాను,
అని చెప్పి ఎక్కడైనా చెప్పినారండి? ఎక్కడా చెప్పలా. కానీ బురద చల్లాలి అనే ఏకైక ఉద్దేశంతో, ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. మొదట కల్తీ లడ్డు విషయంలో కూడా ఆయన కొండపైకి వెళ్ళి శపథం చేసి ఛాలెంజ్ చేసి ఆ కర్పూర హారతి కూడా ఆర్పి రావడం జరిగింది. అలాగే గోవుల మృతి విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. అక్కడ గోశాలలో గోవులు చనిపోతే ఒక్క గోవు కూడా చనిపోలేదు అని చెప్పి మొట్టమొదటి టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు అబద్ధం చెప్పడం జరిగింది. ఆ తర్వాత విషయాలన్నీ ఒక ఫోటోలతో అవి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత 140 ఆవులు చనిపోయినాయి అని చెప్పి అంగీకరించిన పరిస్థితులను మనం చూసాం. దాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ రోజున ఈ 16 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, నిజంగా పరకామణిలో దొంగతనం జరిగింది, ఇలా లోక్ అదాలత్లో మీరు కూడా అడిగారు, ఇప్పుడు ఆ క్వశ్చన్ మీరు కూడా అడిగారు, 16 నెలల నుంచి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్పి. మహావిష్ణువు ఆ విగ్రహ విషయాన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చి ఆయన ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా నిజంగా తప్పు చేసి ఉంటే మీరు ఈ 16 నెలలుగా ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు, ఎందుకు సిట్ వేయలేదు, ఎందుకు ఆ రవికుమార్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు ఈ ఆస్తుల్ని రాయించుకున్నారు అని చెప్పి మీరు ఎందుకు చూపించలేకపోయారు? కేవలం మహావిష్ణువు విగ్రహం బయటపడేశారు వీళ్ళు. మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం జరుగుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటపెట్టిన తర్వాత మీకు ఈ కేసు విషయం గుర్తొచ్చిందండి. ఇది కుట్ర కేసు కాదా? ఇది కక్షపూరితమైన కేసు కాదా? ఎందుకు ఇలాగా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఏదో బురద జల్లెత్తి ఈ రోజున ఆ బురద తుడుచుకోవడానికి వాళ్ళకి ఎన్ని రోజులైనా పడుతుంది. ఆ పట్టిన తర్వాత నిజ ఈ రోజున మనం క్లియర్ గా చూస్తున్నాం. కల్తీ లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి మెట్లు కడిగేశారు. అబ్బో అక్కడ తిరుపతిలోకి వెళ్ళి మీటింగ్ పెట్టి అనాపాలజెటిక్ సనాతని అని చెప్పి ఊగిపోయారు. ఆ తర్వాత ఎన్నో దేవాలయాల్లో ఎన్నో విషయాలు జరిగినాయి. ఎక్కడో దాకా ఎందుకు తిరుమలలోనే వైకుంఠ ఏకాదశి రోజున 6 చనిపోయి 52 మంది క్షతగాత్రులు అయ్యారు. కల్తీ లడ్డు విషయం, గోశాలలో ఆవుల మృతి, తిరుమల ఘాట్ రోడ్ లో బస్సు ప్రమాదాలు, దేవదేవుడిపై విమానాలు హెలికాప్టర్ల చక్కర్లు, తిరుపతి లడ్డు కౌంటర్ల అగ్ని ప్రమాదం, శ్రీవారి హుండీలో రమేష్ గారు మీరు రోజువారీగా న్యూస్ బులెటిన్ చదివిన ఎన్ని చదివేస్తున్నారు ఇప్పుడు? ఒక్క నిమిషం కాదు కదా, తిరుమల మీద ఈ ఏవైతే ఈ ఫ్లైట్స్ చెక్కలు కొట్టడం అనేది కొత్త కాదు, అన్ని ప్రభుత్వాల హయా టైంలోనూ జరుగుతుంది. తిరుపతి అనేది నో ఫ్లై జోన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 సార్లు వెళ్ళి అది ఒక టెక్నికల్ అంశం, అది ఏవియేషన్ డిపార్ట్మెంట్ లింక్ అయింది. ఓకే, అలాగే అయినా సరే ఎందుకు జరుగుతున్నాయి? అలాగే గోవుల అంశం కానీ ఒక యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ తొక్కిసలాట, అది మీరు అన్నది గోవుల అంశం. దానికి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. ఆన్ అన్ యావరేజ్ వయసు అయిపోయిన గోవులు ఆన్ అన్ యావరేజ్ ఎన్ని చనిపోతాయి అనే దాని ప్రకారంగా యావరేజ్ గా తీసుకొని చెప్పారు. మీరు అయిపోయిన అలాగే ఒక్క నిమిషం ఆగండి. కాదు దానికి ఏమి ఇబ్బంది లేదు, కానీ జరిగిన వాళ్ళు ఏవో సంఘటనలు అందరి ఏ ప్రభుత్వంలో ఉన్నా ఇలాగే జరుగుతాయని చెప్పి వీళ్ళు ఆగాలి కదా. ఇందాక వంశీ అని చెప్తున్నాడు ఏది పింక్ డైమండ్ అని చెప్పి అదని చెప్పి 7 కొండల్ని 2 కొండలు చేసేపోయారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు చేసిన దుష్ప్రచారం కన్నా ఎక్కువ ప్రచారం ఎవరైనా చేశారండి? ఎవరన్నా చేశారా? అందుకని మీరు లేని పింక్ డైమండ్ వ్యవహారం తీసుకొచ్చారా? కాదు కాదు, అది వాళ్ళు చేసిన దుష్ప్రచారం అవునో కాదు పక్కన పెడదాం కాసేపు. వైఎస్ఆర్ గారి పేరు మీద వినండి. వాళ్ళు అలా చేశారు కదా అని చెప్పేసి లేని పింక్ డైమండ్ వ్యవహారం మేము తీసుకొచ్చామని సమర్థించుకుంటారా? వాస్తవాలు చెప్తున్నాం, మేము దుష్ప్రచారం చేయలా, జరిగిన వాస్తవాలు. మరి పింక్ తిరుమల 7 కొండలు అని చెప్పి జీవో ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు తిరుమలకి చెందుతాయి అని చెప్పి జీవో ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే తిరుమలలో ఎన్నికలు పెట్టకూడదు, ఎటువంటి ఎన్నికలు నిర్వహించొద్దు అని చెప్పి జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎందుకు జీవో ఇచ్చారు? తిరుమల పవిత్రతను కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో జీవో ఇచ్చారు. ఇవన్నీ ఎవరికి గుర్తుకుండవు. ఛానల్ పెడుతుంటే ఎస్వీబీసీ ఛానల్ పెట్టడం కుదరదని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే ఎస్వీబీసీ ఛానల్ పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. దళిత గోవిందం అని చెప్పి దళిత వాడల్లో కూడా
వెంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్ళింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. మరి ఇన్ని చేసిన వ్యక్తులందరూ ఈ రోజున తప్పుడు వాళ్ళు అయిపోతారు. వీళ్ళ మీద వీళ్ళు ఇష్టం అవి చేసినంత మాత్రాన జరిగిన దొంగతనం అవాస్తవం అయిపోదు, చేసిన డీల్ అవాస్తవం అయిపోదు కదా. హైకోర్టు కదా ఆపింది కాదండి. ఇప్పుడు హైకోర్టు కదా లోక్ అదాలత్తో అటువంటి ఒప్పందం చేసుకుంటాం చట్ట విరుద్ధం హైకోర్టు కదా క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు హైకోర్టు కూడా తప్పు పడతారండి మీరు. జరిగిన దొంగతనం నిరూపించి మీరు చెప్పండి. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇదిగో ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు కాబట్టి మేము చెప్తున్నాం, సాక్ష్యం చూపించాలి. దానిలో భాగంగా ఆస్తులు చూపించాలి. ఓకే, దానిలో భాగంగానే కదా ఇప్పుడు సిఐడి అండ్ సిట్ వేస్తా ఉంటున్నారు. చూద్దాం మీరు ఆయన రాయించుకున్న ఆస్తులు చూపించండి.